నమస్తే లాయర్ గారు. నమస్తే అండి. ఒక ఇంపార్టెంట్ కేస్ గురించి మీతో మాట్లాడాలని వచ్చా. ఓకే అండి. దయచేసి ఈ కేసు మీరు టేకప్ చేయాలి. నా జూనియర్కి అలాట్ చేస్తానులేండి. లేదు సార్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఈ కేసు మీరే వాదించాలి. మా బావగారిని చంపిన సిద్ధు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు సార్. కరెక్టే, కానీ ప్లీజ్ సార్. ఆల్రెడీ వాళ్ళు అంజనా అనే లాయర్ని మాట్లాడేసుకున్నారంట. అంజనానా? తను కేసు టేకప్ చేసిందంటే ఖచ్చితంగా గెలుస్తుందంటున్నారు. అందుకే కెరీర్లో ఫెయిల్యూర్ లేని మిమ్మల్ని మేం వెతుకుంటూ వచ్చాం. మంచి పని చేశారు. అంజనాకి ఎగనెస్ట్గా వాదించి ఓడించాలని నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. అయితే మా కేసుని మీరు టేకప్ చేస్తున్నట్టే కదా సార్? ఎస్, కోర్టులో మీకు గెలుపుని, అంజనాకి ఓటమిని ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ సార్. అడ్వాన్స్గా ఇది ఉంచండి సార్. ఉంటాం సార్. ఓకే అండి, రేపు కోర్టులో కలుద్దాం. అమ్మయ్యా, ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. సిద్ధు ఎప్పటికీ బయటకు రాలేడు. శ్రీకాంత్ను చంపించింది నేనే అన్న నిజం ఇక శాశ్వతంగా సమాధైపోతుంది. అయినా జైల్లో ఉన్నవాడితో ఫోన్ ఎలా మాట్లాడించావు నువ్వు? అమ్మా 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 అమ్మా, ఏమైందమ్మా? అమ్మా అమ్మా అమ్మా, డాక్టర్కి కాల్ చేస్తాను. హలో డాక్టర్ గారు. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఊపిరి ఏమైంది? అమ్మా, డాక్టర్ వస్తున్నారా? అవును తులసి. విశాలాక్షి, విశాలాక్షి, డాక్టర్కి ఫోన్ చేయరా? నానా, నేను డాక్టర్కి ఫోన్ చేశాను. అత్తయ్య, నీకేం కాదు అత్తయ్య, నీకేం కాదు. పరిస్థితి చేయి జారిపోతుంది. డాక్టర్ గారు, ఆమె ఎవరి గురించైతే తీవ్రమైన టెన్షన్లో ఉందో ఆ సిద్ధు సాయంత్రం కల్లా ఆమె కళ్ళ ముందు లేకపోతే బ్రతకడం కష్టం. అలా అనకండి డాక్టర్, మేము హాస్పిటల్కి తీసుకొస్తాం. మీరే ఎలాగైనా నా భార్యను కాపాడండి డాక్టర్. లేదు సార్, ఈ సిచ్యుయేషన్లో ఆమెని సిద్ధు తప్ప ఎవ్వరూ కాపాడలేరు.
భగవంతుడా, ఎలాగైనా మా ఆయనని ఇంటికి రప్పించి మా అత్తయ్యని కాపాడు. అంజనా గారి ఫోన్ కలవట్లేదేంటి? ఛ, టైంకి లాయర్ ఫోన్ ఎత్తట్లేదేంటి? ఈ కేసు తీసుకుంటుందా లేదా? బాధలను భరిస్తున్నాను. ఒంటరిగా ఉన్నదాన్ని. భర్త ఇంటికొచ్చినా ఒంటరిగా బతకాల్సిన దాన్ని. కావాలంటే నా ప్రాణాలు తీసుకొని అత్తయ్య ప్రాణాలు కాపాడు.